ఒకరోజు ఒక ఊర్లో ఒక అమాయక భక్తుడు ఉండేవాడు. వాడు ఎంత అమాయకుడంటే వాడిని చూసి తన స్నేహితులు, తన బంధువులు అందరూ ఆట పట్టించేవారు. అయితే ఈ అమాయక చక్రవర్తి ఒకరోజు కృష్ణుడి దగ్గర వెన్న పెట్టి, ఒక ఏకాదశి రోజు కృష్ణ వెన్న తిను కృష్ణ అన్నాడు. అయితే ఇతని అమాయకత్వం చూసిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్ని కృష్ణుడిగా ఇంట్లోకి వచ్చి మొత్తం వెన్నంతా తినేశాడు. ఇంతకీ ఆ చిన్ని కృష్ణుడు ఈ అబ్బాయి ఒక్కడికే, ఈ అమాయక చక్రవర్తి ఒక్కడికే కనబడుతున్నాడు. మిగిలిన వారు ఎవ్వరికీ కనపడలేదు. ఇది నిజమని చెప్పినా ఎవడో నమ్మడు. ఇలాంటి అమాయకుల దగ్గరే ఆ కృష్ణుడు ఉంటాడేమో మరి.